చూడొచ్చు? రెండు కోణాలు కనిపిస్తున్నాయి కదా. ఆశ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం. ఎస్. మరొక 3 నెలల్లో బెంగాల్ శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలు జరగబోతున్నటువంటి వేళ ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు సహజంగానే బయటకు వస్తుంటాయి. మీకు ఇదే సీక్వెన్స్ లో 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంలో కూడా జరిగినటువంటి సంఘటన మీకు గుర్తు చేస్తాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నటువంటి సునీల్ కనుగోలు పైన రాష్ట్ర పోలీస్ కూడా అప్పుడు రైడ్ చేసింది, వాళ్ళ వార్ రూమ్ పైన దాడి చేసింది. రైడ్ చేసినటువంటి సందర్భంలో సునీల్ కనుగోలు పైన కేసులు కూడా పెట్టారు. సునీల్ కనుగోలు కర్ణాటక వెళ్లి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అప్పుడు ఇది ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మారింది. ఇప్పుడు సేమ్ సీక్వెన్స్ లో బెంగాల్ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ కి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నటువంటి ఐపాక్ సంస్థ ప్రతీక్ జైన్ ఇంటి పైన, అతని ఆఫీస్ పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేసింది. ఆ సోదాలు చేస్తున్నటువంటి క్రమంలోనే మమతా బెనర్జీ డైరెక్ట్ గా సోదాలు చేసేటటువంటి ఆఫీస్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ పట్టుకొని రావడం జరిగింది. ఆ సందర్భంలో మమతా బెనర్జీ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా మనకి వివాదాస్పదంగా మారాయి. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఆ అంశం పైన. అసలు ఆ ఫైల్స్ లో ఏమున్నాయి అనేది ఈడీ నుంచి వస్తున్న వెర్షన్ ఒక తీరుగా ఉంటే, మమతా బెనర్జీ నుంచి వస్తున్నటువంటి వెర్షన్ ఇంకొక తీరుగా ఉంది. మమతా బెనర్జీ ఏం చెప్తున్నారనంటే, వాళ్ళు మాకు పొలిటికల్ స్ట్రాటజీ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు, మేము ఏ అభ్యర్థులను పెట్టాలా, మా ఎన్నికల స్ట్రాటజీ ఏంటి, మా ప్రణాళిక ఏంటి, మా మేనిఫెస్టో ఏంటి, అన్ని ఉన్నాయి దాంట్లో. బట్ అట్లాంటి వాటిని వీళ్ళు మా ఫైల్స్ ని తీసుకొని పోయేటటువంటి క్రమంలో నేను తీసుకొచ్చాను అనేది ఒకటి ఆమె చెప్తుంది. రెండోది, ఈడీ నుండి వస్తున్నటువంటిది ఏంటి అని అంటే, 2020లో అక్కడ బొగ్గు అక్రమ రవాణా కేసు ఒకటి ఫైల్ అయింది. ఆ సందర్భంగా హవాలా జరిగింది, కోట్ల రూపాయలు డబ్బులు మారాయి. అనూప్ మాజీ అనేటటువంటి వ్యక్తి చేశాడు. అతనితోటి ప్రతీక్ జైన్ కి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేము ఈ సోదాలు చేశామని వాళ్ళు చెప్తున్నారు. బట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎన్నికలు జరిగే సందర్భం 2020 కేసు, అది 2020లో జరిగినటువంటి కేసు. ఇప్పుడు ఎన్నికలకు ఒక 2-3 నెలలు వెళ్లేటటువంటి ముందుగా ఈ దాడులు చేయటం ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలకు తావిచ్చేటటువంటి అంశంగానే చూడాలా. ఇక్కడ మనకి ఏంటి అంటే, 2019లో లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో 18 లోక్సభ స్థానాలు గెలిచింది. అప్పటి నుండి బెంగాల్ కోటని చేజెక్కించుకోవటానికి భారతీయ జనతా పార్టీ చెయ్యని ప్రయత్నమే లేదు. గట్టి ప్రయత్నాలు చేస్తుంది. 2021 శాసనసభ ఎన్నికల్లో చేసింది. తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా వాళ్ళ పట్టు కోల్పోయారు. 12 లోక్సభ స్థానాలకే పడిపోయారు. 18 నుండి 12కు పడిపోయారు. బట్ అక్కడ ఈ టీఎంసీకి భారతీయ జనతా పార్టీకి ఒక పొలిటికల్ రైవలరీ జరుగుతుంది. బట్ ఆ రైవలరీలోనే బెంగాల్లో ఒకసారి గవర్నర్ ని అడ్డం పెట్టుకొని, మరొకసారి సర్ అనేటటువంటి కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని, మళ్ళా ఇప్పుడు ఇవాళ ఈడీ రైట్స్ అడ్డం పెట్టుకొని, ఇవన్నీ కూడా మమతా బెనర్జీని ఒక చక్రబంధంలో ఇరికించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా పొలిటికల్ సర్కిల్స్ నుండి వస్తున్నటువంటి ఒక అభిప్రాయం. బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఒకటి. కోల్కతాతో పాటు ఢిల్లీలో కూడా 4 ప్లేసెస్ లో రైట్స్ చేసింది. అంటే సేమ్ టైం అక్కడ కూడా చేసుకొచ్చింది. మీరు చెప్తున్న విధంగా 2 డిఫరెంట్ వెర్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే, మేము ఆల్రెడీ ఈ ప్రతీక్ జైన్ ఆల్రెడీ ఈ 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడంలో ఉన్నాడు, భాగస్వామిగా ఉన్నాడు, అతని ద్వారానే జరిగాయి కాబట్టి అతన్ని విచారిస్తున్నాం, అతని ఇంటి పైన ఆఫీస్ మీద అటాక్ చేస్తాము, మా పని మమ్మల్ని చేసుకోనివ్వకుండా సీఎం స్థాయిలో ఉండి ఆమె అడ్డుపడుతున్నారు అనేది ఇది చెప్తున్నటువంటి మాట. లేదు, మీరు ఒకవేళ వచ్చి ఫైల్స్ అని తీసుకెళ్తే ఎలక్షన్స్ ఐ థింక్ ఏప్రిల్ ఆర్ మేలో రాబోతున్నాయి, మార్చ్ ఆర్ ఏప్రిల్లో వస్తే కనుక మళ్ళీ మీరు డేటా అంతా కలెక్ట్ చేసుకుంటే ఎలక్షన్స్ అయిపోతాయి, కావాలని చెప్పి బీజేపీ విధంగా చేస్తుంది అంటే మమతా బెనర్జీ. అదే ఇప్పుడు ఆశా గారు, మీరు ఒక విషయాన్ని గమనించాలా, గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలు గాని, కాంగ్రెస్ గాని, భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణ ఏంటి, దానిపైన చేస్తున్న ఆరోపణ ఏంటి అని అంటే, కేంద్ర దర్యాప్తు సంస్థలు అంటే ఐటీ, సిబిఐ, ఈడీ లాంటి సంస్థలను రాజకీయ ప్రత్యర్థుల పైన ఒత్తిడి చేయడానికి వాడుకుంటున్నారు అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి కదా.
బట్ అట్లాంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బెంగాల్లో సాధారణ పరిస్థితి లేదు. బెంగాల్లో ఉన్న పరిస్థితి ఏంటది? దే విల్ బి గోయింగ్ టు ది ఎలక్షన్. అక్కడ శాసనసభకు ఎన్నికలకు వెళుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి రైడ్స్ ఖచ్చితంగా పొలిటికల్ మైలేజ్ కోసమో లేకపోతే పొలిటికల్ గా వివాదాస్పదంగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎన్నికల్లో ఏ అంశాన్ని కూడా ఏ రాజకీయ పార్టీ ఖచ్చితంగా వాడుకుంటుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. గతంలో కూడా అనేక కామెంట్స్ కూడా మనం చూసాం బీజేపీకి దీదీకి మధ్య ఎస్ఐఆర్ విషయంలో కావచ్చు అనేక సందర్భాల్లో. ఆశా గారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అని అంటే, మీకు మహారాష్ట్రలో కాంగ్రెస్ ను ఓడించింది భారతీయ జనతా పార్టీ. ఢిల్లీకి వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించింది. బీహార్ కు వచ్చి ఆర్జేడీని ఓడించింది. ఒక 3 సీక్వెన్సెస్. ఇప్పుడు బెంగాల్లో టీఎంసీని ఓడించి, తర్వాత తమిళనాడులో డిఎంకేని ఓడించి, కేరళలో గనక కమ్యూనిస్టు పార్టీలను ఓడిస్తే 2026 అనేది బీజేపీ నామ సంవత్సరంగా మారిపోతుంది. భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ఎదురు నిలిచేటటువంటి ఒక రాజకీయ శక్తులన్నిటి మీద కూడా వాళ్ళు విజయం సాధించినట్టుగా మనకు కనపడుతుంది. నవీన్ పట్నాయక్ ను ఓడించారు, జగన్మోహన్ రెడ్డిని ఓడించారు, ఇక్కడ వచ్చి తేజస్వి యాదవ్ ను ఓడించారు, అక్కడ వచ్చి కేజ్రీవాల్ ను ఓడించారు. ఇప్పుడు మమతా బెనర్జీ వంతు. వన్ థింగ్ యు అబ్జర్వ్ హియర్, ఒక్క మాట వినండి. మమతా బెనర్జీ గనక ఇప్పుడు మళ్ళా 4వ సారి బెంగాల్లో విజయం సాధిస్తే మమతా బెనర్జీ గ్రాఫ్ ఈ దేశంలో ఏ స్థాయిలో పెరుగుతుందంటే, ఒక బలమైన భారతీయ జనతా పార్టీని, బలమైన అమిత్ షాని, బలమైన మోడీని ఎదిరించి కూడా 4వ సారి విక్టరీ సాధించిందని ఒక సగర్వమైనటువంటి పాలిటిక్స్ లో మనకి మైలేజ్ పెరుగుతుంది. బట్ గత 3 ఎన్నికలు చూస్తే మనం బెంగాల్లో మమతా బెనర్జీ గెలుస్తున్నటువంటి తీరు గనక చూస్తే 2021లో అన్ని అస్త్రాలు బీజేపీ వాడింది. ఈవెన్ దో నందిగ్రామ్ 24 పరగణాల జిల్లాకి ఒక బలమైనటువంటి నేత అయినటువంటి సువేందు అధికారిని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో చేరిస్తే ఆమె డైరెక్ట్ గా వచ్చేసి నందిగ్రామ్ లో సువేందు అధికారి పైనే పోటీ చేసింది, కానీ ఎమ్మెల్యేగా ఓడిపోయింది. అంటే ఒక బలంగా పనిచేసేటటువంటి ఒక డైనమిక్ పొలిటికల్ లీడర్ ఇండియాలో. ఒకప్పుడు 30 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా బెంగాల్ ని పరిపాలిస్తున్న కమ్యూనిస్టుల పైన, తన సొంత పార్టీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యతిరేకుల పైన ఆమె పోరాడినటువంటి తీరు ఇవాళ చూడండి మన స్క్రీన్ పైన కనపడుతుంది. ఈ ఈడీ దాడులకు వ్యతిరేకంగా తను ఒక 5 కిలోమీటర్లు ఎక్కడి నుంచి తన యాత్ర చేసింది, జాదవ్పూర్ నుంచి హజ్రా వరకు 5 కిలోమీటర్ల యాత్ర చేసింది. తను ఎప్పుడు కూడా ఏదన్నా ఒక సమస్య వస్తే పబ్లిక్ లోకి డైరెక్ట్ గా వస్తుంది. రోడ్డు పైన నడుచుకుంటూ వస్తే 100,000 మంది తన వెనకాల నడుచుకుంటూ వచ్చి తన ప్రొటెస్ట్ తెలిపేటటువంటి ఒక బలమైన పోరాడగలిగేటటువంటి నాయకురాలు. అంత ఈజీ కాదు. ఇప్పుడు కూడా బీజేపీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళారు, ధర్నాలు చేశారు, నిరసనలు తెలియజేశారు, ఒప్పుకోమన్నారు. మేము ఇదే విధంగా తిరగబడితే ఎట్లా ఉంటుందో చూస్తారని చెప్పి స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. మాట్లాడదాం శేషు గారు. దానికంటే ముందు ప్రైమ్ టైం డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.